హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా, సో ఇంక ఇప్పుడు ఆవకాయ సీజన్ కదా. ఆవకాయ చట్నీకి కావాల్సిన కొలతలతో ఇప్పుడు చూపిస్తాను. ఇవైతే ఈ మామిడికాయల దెబ్బలు అయితే ఇంకా 5 గ్లాసెస్ ఉన్నాయండి. కొలిచి పెట్టాను. 5 గ్లాసెస్ ఉన్నాయి. 5 గ్లాసెస్కి కావాల్సిన కొలతలు చూపిస్తున్నాను. 5 గ్లాసెస్కి 1 గ్లాసు కారం, 1 గ్లాస్ కారం, హాఫ్ గ్లాసు ఆవపొడి, ఇంక ఇది వచ్చేసి 3 స్పూన్స్ జీలకర్ర పొడి, ఇంతం పొడి 3 స్పూన్స్, ఇంకా ఎల్లిపాయలు, ఇంకా తగినన్ని. ఇంకా ఇది వచ్చేసి ఉప్పు కూడా సేమ్, అంటే 5 గ్లాసెస్ కదా, ఇంకా 1 గ్లాస్కి కొద్దిగా తక్కువ కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి నూనె, ఆయిల్ వచ్చేసి 1/2 కేజీకి కొద్దిగా ఎక్కువ అనమాట. సో వీటితో ఇప్పుడు నేను కారం కలిపి చూపిస్తాను. ఓకే, ఈ గ్లాస్ కొలతలతో ఆవకాయ పిక్కి చూపిస్తానండి. ఓకేనా. ఇంకా ఈ గ్లాస్తో అయితే 5 గ్లాసెస్ అయిందనమాట. ఈ పచ్చలు 5 గ్లాసెస్ అయ్యాయి. సో ఇవన్నీ ఇది కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ఓకే, ఇంకా ఇవి కొలుస్తున్నానండి. ఎన్ని ఉన్నాయండి మామిడికాయలు, ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3, 4, 5. సో 5 ఉన్నాయండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. కొంచెం ఫస్ట్ కొంచెం దెబ్బలకు ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఇంకా తర్వాత వచ్చేసి కారం, ఈ గ్లాస్కి 1 గ్లాసు, గ్లాస్ కారం, ఆవపిండి వచ్చేసి 1/2 గ్లాస్, ఉప్పు వచ్చేసి కూడా అంతే, కొద్దిగా తక్కువ వేస్తున్నాను ఉప్పు, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మెంతం పిండి కొద్దిగా లైట్. ఇంక ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ఇంకా పసుపు అండి. కొద్దిగా పసుపు అప్పుడు మిస్ అయింది, చెప్తున్నాను. కొద్దిగా 1 టీ స్పూన్ పసుపు, ఇంకా ఆయిల్ 1/2 కేజీ ఆయిల్ చెప్పాను కదా. ఫస్ట్ అయితే కలుపుకుందాం మొత్తం. తర్వాత ఆయిల్ మొత్తం జీలకర్ర ఆవాలు వేసి పెట్టేసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసి మళ్ళీ కారము, ఉప్పు, నూనె మళ్ళీ కావాలంటే చూసుకొని కూడా కలుపుకోవచ్చు. ఎప్పుడైతే వేసాను మళ్ళీ కావాలంటే కూడా చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు 2 డేస్ తర్వాత. ఆ తర్వాత లాస్ట్కు ఎల్లిపాయలు. ఇంకా మొత్తం కలిపేసుకో. ఇంకా ఆవకాయ పికిల్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసాము. సో ఇంకా అంతా కలుపుకొని ఒక బాక్స్లో ఎత్తి పెట్టుకోవడమే అండి. ఇంకా ఇదంతా బాక్స్లో ఎత్తి పెట్టుకున్న తర్వాత ఇంకా 3 డేస్ తర్వాత అలాగే ఉంచాలండి. ఇంకా 3 డేస్ అయిన తర్వాత మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి మొత్తం ఈ చిట్నంతా మళ్ళీ కలిపేసేయాలండి. స్పూన్తో కలిపేసేయాలి. ఇంకా అప్పుడు అందులో కారం కానీ, ఉప్పు కానీ, ఆయిల్ కానీ సరిపోకుంటే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలండి. సో కంప్లీట్ అయిపోయిందండి ఆవకాయ చట్నీ.
ఇంకా ఆవకాయ చట్నీ పెట్టిన తర్వాత అదే బౌల్లో రైస్ కలుపుకొని తింటే ఉంటుందండి. వావ్, నెక్స్ట్ లెవెల్ అండి అది. వావ్, రైస్ కలిపేసా తినేసేది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సూపర్ 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 టేస్ట్ అండి. అసలు ఊహించలేము ఆ టేస్ట్ అంత బాగుంటుంది. ఆవకాయ చట్నీ పెట్టిన తర్వాత ఆ బౌల్లో ఆ రైస్ కలుపుకొని తింటే ఉంటుంది. అబ్బాబ్బాబ్బా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పాప బాబు ఈ రైస్ తినడానికి మిస్ అయ్యారు. సో కొద్దిగానే చట్నీ కలిపానండి. ఇప్పుడు మళ్ళీ కలుపుతాను. అప్పుడు పాప బాబు ఇద్దరు తింటారు ఈ రైస్. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.